కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అటు కాంగ్రెస్ పార్టీలో కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన గత 2 రోజులుగా పార్టీ పెద్దలపైన, అయితే పార్టీ ప్రభుత్వ పెద్దలపైన ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. గత 2 రోజులుగా ప్రభుత్వం ఏపీ చేతిలో ఉందని చెప్పేసి, కొంతమంది ప్రభుత్వ పెద్దలే లక్షల కోట్లు సంపాదించుకుని చెప్పేసి, మరోవైపు పార్టీలో సీనియర్ నాయకులకు అనగదొక్కుతురని, నిజమైన కాంగ్రెస్ నాయకులకు గౌరవం లేదని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు చేసిండు. అయితే ఈ ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజగోపాల్ రెడ్డి వెనుక మరేమైనా కారణం ఉందా? ఎందుకంటే ఈ పార్టీ ప్రభుత్వం పైన సొంత పార్టీ నేత ఇన్ని కీలకమైన ఆరోపణలు చేశారంటే దీని వెనుక మరో కారణం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక కొత్త చర్చ జరుగుతుంది. అదే ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న చర్చ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అంటే ఇది ఒకటేసారి కాదు, గతం నుంచి కూడా ఆయన రేవంత్ రెడ్డి పైన మాత్రం అసంతృప్తిగానే అన్నాడు. పీసీ చీఫ్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చారు. పీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పీసీ చీఫ్ పదవి ఇచ్చారు కాబట్టి ఆ సమయంలో తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఢిల్లీ పెద్దలు కొంతమంది ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అనేక సార్లు రేవంత్ రెడ్డి పాలనా తీరును ఆయన ఎప్పటికప్పుడు ఎత్తిపొడుస్తూనే ఉండు. అంటే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను, ఇక్కడి నుంచి జరుగుతున్న అవినీతిని కావచ్చు, ఈ అన్ని వ్యవహారాలని ఎప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్తూనే ఉండు. అయితే ఈరోజు నిన్న ఈ రెండు రోజులు చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఒక కొత్త చర్చగా దారితీస్తున్నాయి. ఎందుకంటే సరిగ్గా చెప్పాలంటే ఎన్నికలకు ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇలాగ మంత్రి పదవి ఇస్తున్నారు, ఇవ్వలేదు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి మనం ఎంతకాలం అనుకున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన మరో ఆలోచన చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఒక కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ఆయన ఒక్కడే కాదు, ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్రభుత్వ తీరుపైన, రేవంత్ రెడ్డి తీరుపైన, పార్టీలో జరుగుతున్న వ్యవహారం పైన చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది బహిరంగంగా వచ్చి కొన్ని విమర్శలు చేసినప్పటికీ, తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ మరికొంతమంది లోన మదన పడుతూనే ఉన్నారు. సో ఈ సమయంలో ఈ అసమ్మతి వర్గం అంతా కలిసి రాజగోపాల్ రెడ్డితో పాటు వీళ్ళంతా కలిసి ఓ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు అంటే, గతంలో కూడా ఈ రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటించిన తర్వాతనే నేను మళ్ళీ ప్రభుత్వ ఎలక్షన్స్ లోపల నేను మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పాడు. ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే తన నియోజకవర్గం వరకు తిరుగుతారు ఎవరైనా, కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా అన్నప్పుడే కొంత అనుమానాలు అప్పటి నుంచే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్గా గురి చూసి కామెంట్ చేయడంతో ఇప్పుడు నిజంగానే అంటే ఆయన వ్యాఖ్యలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, జరగబోయే పరిణామాలకు అనుగుణంగానే ఈయన కొత్త పార్టీ పెడతారేమని చెప్పేసి ఒక చర్చ ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డికి ఆయన నియోజకవర్గం ఒక్కటే కాదు, దాదాపు కొన్ని జిల్లాల్లో, చాలా జిల్లాల్లో ఆయన ప్రభావం ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి ఆయన పర్యటనలు చేసి అక్కడ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతోపాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది అనుచర వర్గం అంటూ ఆయనకు సపరేట్గా ఉంది, కోమరెడ్డి వర్గానికి సంబంధించి. దీంతోపాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపైన అసంతృప్తిగా చాలామంది నేతలు ఉన్నారు. వీళ్ళందరినీ పోగేసుకొని వీళ్ళంతా కలిసి, ఎందుకంటే చాలామంది ఉద్యమ సమయంలో వీళ్ళు తిరిగారు. ఈ తెలంగాణ ఉద్యమంలో చాలామంది పనిచేసిన వాళ్ళకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామందికి పదవులు రాక, కొంతమంది పదవులు వచ్చిన డమ్మీలుగా మరికొంతమంది వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి లీడర్ అందరూ కొంతమంది కలిసి ఒక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలంటే నిజంగానే కొత్త పార్టీ పెడితే అధికారంలోకి వస్తామా రామా అన్న విషయం పక్క పెట్టినప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేక వర్గం కావచ్చు, రేవంత్ రెడ్డి వల్ల ఇబ్బందులు పడుతున్న కొంతమంది బయటికి అందరూ వచ్చి అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇంకో విషయం ఏంటంటే, ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తుంటాడు, వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి అనేక సార్లు అనేక బహిరంగ సభల్లో ఆయన చెప్పారు. సో ఆయన వచ్చిందే కొత్తగా కాంగ్రెస్ పార్టీ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు బట్టి విక్రమార్క కావచ్చు. ఎందుకంటే బట్టి విక్రమార్క
గతంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. కానీ అలాంటి నేతను కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నప్పటికీ కూడా బీసీ వర్గాల్లో చాలామందికి ఈ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి చాలామంది అన్నారు, ముఖ్యమంత్రి చేయాలని. కానీ అవేవి కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అనేకసార్లు ఇప్పుడు ఈ నేపథ్యంలోనే చాలామంది బీసీ వర్గాలకు కావచ్చు, సామాజిక వర్గాల నుంచి, అన్ని వర్గాల నుంచి చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా మేము కూడా సీఎం అవ్వాలని చెప్పేసి ఆశ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీలో పనిచేశారు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఆయనే అవుతానంటే మరి మేమేం చేయాలని చెప్పేసి కూడా అప్పట్లో కొంతమంది అన్నారు. ఇలాంటి నేతలు అందరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై బయటికి వచ్చేసేసి వీళ్ళు కొత్త పార్టీ పెట్టి రానున్న రోజుల్లో సరే ఎంతవరకు సీట్లు గెలుస్తారు, అధికారంలోకి వస్తారా అన్న విషయం పక్కన పెడితే నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చేసి రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేయాలనే ఒక లక్ష్యంతోనే వీళ్ళంతా బయటకు వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టాలన్నట్లుగా తెలుస్తుంది. అంటే చూడాలి మరి, అంటే కొత్త పార్టీ పురుడు పోసుకుంటున్నా, ఇప్పటికే చాలా పార్టీలు పురుడు పోసుకున్నప్పటికీ ఆ పార్టీల వెనుక కూడా రేవంత్ రెడ్డే ఉండని చెప్పేసి కూడా కొంత అనుమానం ఉన్నాయి. ఇటీవల కొన్ని పార్టీలకు వచ్చినప్పటికీ దాని వెనుక ఈయన హస్తమే ఉంది, ఈయన వెనకుండి నడిపిస్తున్నా అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుకే వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు బయటకు వచ్చేసేసి అక్కడ ఆయన గెలవకుండా, రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో ఆయన లక్ష్యం నెరవేరకుండా వీళ్ళంతా బయటకు వచ్చేసి పోటీ చేసి ఆయన ఓటు చీల్చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చూడాలి మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా, లేకపోతే మరేమన్నా మంత్రి పదవి రాకనే చేస్తున్నారా, లేక మరింకేమైనా ఆలోచన ఉందా? ఈ వ్యాఖ్యల వెనుక కావచ్చు, రేవంత్ రెడ్డి వెనుక కావచ్చు, పార్టీకి సంబంధించిన మరికొంతమంది కీలక నేతల ప్రమేయం ఉందా? వాళ్ళ ప్రోద్బలంతోనే రాజగోపాల్ రెడ్డి ఏమన్నా అలాంటి కామెంట్ చేశారా? ఎందుకంటే ఆయనపై ప్రభుత్వం ఆయనపై ఎలాంటి పార్టీ పరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయన చాలా కీలక నేత, కొన్ని నియోజకవర్గాల ప్రభావితం చేయగల నేత కాబట్టి అలాంటి నేతపై చర్యలు తీసుకునే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఈయనని ముందు పెట్టి వెనక నుంచి కొంతమంది ఎవరన్నా మాట్లాడిస్తున్నారని కూడా తెలియాల్సి ఉంది. మరి చూడాలి, మొత్తంగా రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా, నిజంగా ఆ ఉద్దేశంతోనే ఇలా ప్రభుత్వం పైన, పార్టీ పైన ఎక్కుపెట్టి గురిపెట్టి కామెంట్ చేస్తున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది.